రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్డి విజయజ్యోతి పేర్కొన్నారు. బుధవారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. 100 సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను నా పేద విశ్వాసంతో ఈ బద్వేల్ నియోజకవర్గం యొక్క అభ్యర్థిగా నన్ను కేటాయించినందుకు మన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మిగతా నాయకులకు, మన జిల్లా యొక్క మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులు శ్రీరాములు గారికి అన్న సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఒక మంచి ఉద్దేశంతో పోరాడుతున్నట్టు వామపక్షాలతో కలిసి నేను మన కాంగ్రెస్ పార్టీ పయనించడం అనేది, కలిసి పనిచేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఏ పార్టీ అయినా కూడా, ఏ ప్రజా పార్టీలు అయినప్పటికీ ప్రజల క్షేమం కోసం పాటుపడే పార్టీలన్నీ ఒక గూటి కిందికి వస్తాయనేది ఇప్పుడు మనకు తెలిసిన విషయం. సంతోషకరంగా ఉంది. సిపిఎం సిపిఐ పార్టీలతో కలిసి ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి పనిచేసి ప్రజల యొక్క క్షేమం కోసం పాటుపడే దాంట్లో నా వంతుగా నేను ప్రవేశించడానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, ప్రస్తుత పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఏ రకంగా చేస్తూ ఉంది, మోడీ గారు ఏ రకంగా మన యొక్క దేశ ప్రజలను హింస పెడతా ఉన్నారనేది అందరూ చూస్తూనే ఉన్నారు. అందరూ మూకుముడిగా తండ్రి అందరూ కలిసి పనిచేయకపోతే మన యొక్క పురోగతి కానీ మన క్షేమం కానీ ఉండదని నా యొక్క విశ్వాసం. ఈ ప్రజాస్వామ్యంలో ఏలాంటి కుల మతాలకు తేడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసి 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన యొక్క దేశం క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరు ఎలాంటి నష్టపోయేది ఉండదు. ఇక్కడ హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని తేడా ఉండదు. మనమందరం ప్రజలం, మనుషులం. ప్రతి ఒక్కరికి సమ న్యాయం చేసే పార్టీ. బడుగు బలహీన వర్గాలు, బీసీలు ఇట్లాంటి తేడాలు ఏమి ఉండవు. అందరూ సమానంగా ఎవరికి కావాల్సిన హక్కులు, ఎవరికి కావాల్సినటువంటి వారి ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కూటమిలో పనిచేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మోడీ గారి పరిస్థితి చూస్తే మనం చూసినాం. పరిస్థితులు ముస్లింను ఏ రకంగా హింస పెడతా ఉన్నారు, క్రైస్తవులను ఏ రకంగా హింస పెడతా ఉన్నారు. ఒక మతము అనే దాన్ని తీసుకొచ్చి, ఇది విశ్వాసం అనేది ఎవరికి అందరికీ వ్యక్తిగతమైంది. అది అందరూ ఒకే విశ్వాసంలో ఉండాలని ఏమీ లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. కానీ అందరూ ఒకే గూటి కింద రావాలా, మీరందరూ ఇది ఏది అని చెప్పడం అనేది మొదటిసారిగా మనం ఈ దేశంలో వింటా ఉన్నాం. ఉద్యోగాలు లేవు మనకు. అదే కాకుండా మనకు ప్రత్యేక హోదా అనేది ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానిస్తే, ఆ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తున్న దాన్ని పక్కన పెట్టి 10 సంవత్సరాలు మన రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో మీరు చూస్తా ఉన్నాం. తర్వాత చంద్రబాబు గారు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం అడిగినా అది చేయలేదు. జగన్ గారు వచ్చినా కూడా అది కాలేదు. ఇప్పుడు మనకు కావాలా, ప్రత్యేక హోదా కావాలంటే, నిరుద్యోగ సమస్య తీరాలంటే మనకు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి. ఇది ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం. మనము ఎన్ని చేసినా కూడా, ఎంత కష్టపడినా కూడా మన పిల్లల భవిష్యత్తు అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మనం అసలు అయోమయంగా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం రావాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎంతమంది ఇప్పుడు ఎన్ని ధరలు పెరిగిపోయినాయి, అసలు ఏమన్నా కొనడానికి కూడా లేకుండా పోయింది. ప్రతి ఒక్కటి ఖర్చులు మనపైనే వేస్తూ ఉన్నారు. మన దగ్గరే ఏదో బ్రతుకుదామంటే ఆ బ్రతుకు తెరువులో నుంచి డబ్బులు తీసుకొని ట్యాక్సుల రూపంలో చేస్తూ ఉన్నారు. ధరలు ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి. అందుకనే ధరలు పెరిగిపోయినాయనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన 10 గ్యారెంటీలలో 13,500 రూపాయలు నెల ప్రతి మహిళ కుటుంబం, ప్రతి మహిళ పేరుత పడేటట్టు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు ఒకరికి కాదు, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకైతే 6,000 రూపాయల పెన్షన్. తర్వాత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో అయితే 2,25,000 మందికి ఉద్యోగాలు ఇమీడియట్గా ఏర్పాటు చేయడానికి, మళ్ళీ ఇల్లు కట్టించుకోవడానికి. ఇల్లు ఏంటి, మామూలుగా 1 సెంట్లో గత ప్రభుత్వం ఇల్లు అన్నారు, అది అగ్గిపెట్టేలాగుంది. ఒక చెయ్యి ఒక కాలు పోయేటట్టు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 లక్షలకు మంచి ఇల్లు కట్టించడానికి రెడీగా ఉన్నారు. గతంలో ఎప్పుడో రుణమాఫీ జరిగింది. రైతులు ఎంత కష్టపడి
వాళ్ళు వర్షాలు లేక ఆ పంటలు దిగుబడి వచ్చినా కూడా దానికి సరైన గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నప్పుడు వారు కట్టలేని పరిస్థితుల్లో రుణమాఫీ చేసేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ధర మనం ఎంత కష్టపడి రైతులు సంపాదించి దాన్ని పెంచి దాన్ని అమ్ముకోవడానికి పోతే ధర లేకుండా కరెక్ట్ ఒక 50% పోతే గిట్టుబాటు ధర ఏర్పాటు చేసేది, ప్రతి ఒక్కరి క్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఉన్నాం. మన బద్వేల్ నియోజకవర్గానికి విషయానికి వస్తే అందరికీ ప్రజలందరికీ మేము మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ అయిన దగ్గర నుంచి ఏ మాత్రము పురోగతి కనిపించలేదు. ఎప్పుడు తొత్తులుగా ఉండాల్సి ఉండే వస్తుంది కానీ ప్రజల సమస్యల మీద పోరాడడానికి కానీ ఎక్కడ ఈ ప్రాంతంలో ఏమి సమస్యలు ఉన్నాయి అని గుర్తించడానికి కూడా లేకుండా ఏదైనా ఒక సిగ్నేచర్ పెట్టాలన్నా కూడా ఒకరిని పైన ఉండి వాళ్ళ ద్వారానే పెట్టాలనే విధంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఆ రకంగా ఈ 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. అందరు చూస్తూనే ఉన్నారు. ఏమి అని అడిగే గొంతు లేకుండా పోయింది. ఇప్పుడు నేషనల్ పార్టీ తరపున నన్ను కేటాయించడం జరిగింది కాబట్టి అందరికీ ప్రజలందరికీ విన్నవించుకుంటా ఉన్నా, ఏ సమయంలోనైనా కూడా ఏ పరిస్థితిలోనైనా నియోజకవర్గ సమస్యలపైన నేను పోరాడడానికి ఎవరికి వీరు వారి అని లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి ముందు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి దయ ఉంచి హస్తం గుర్తుకు ఓటు వేసి మీ ఓటు యొక్క విలువను పెంపొందించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నా. సామాన్య ప్రజలు కోరుకుంటేది సమయంలో కావాల్సిన సహాయం. ఓటరు అనేది ఒక పదవిని ఎన్నుకునేది ఎందుకు? వారికి సమయానికి స్పందించాలని. ఆ స్వాతంత్రమే లేనప్పుడు ఇక్కడ ఏ నాయకుడు ఉండి కూడా ఏమీ లాభం లేదు. కాబట్టి పార్టీలు కాదు, ఎవరు ఏ వ్యక్తి అయితే ఏ నాయకుడు అయితే మాకు ఉపయోగపడతారని గుర్తించి ఓటు వేయాలని కోరుకుంటా ఉన్నా. ఇంకొకటి కూడా ఏంటంటే గతంలో మనం చూసినాం, రాష్ట్రం అంతా రాజశేఖర రెడ్డి గారు పాలన ఎట్లా ఉన్నింది. 108 అయితే ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన విద్యలు పిల్లలు చదువుకోవడానికి అయితే ఏ సౌకర్యం కావాలంటే వాళ్ళకి ఏం అవసరమో అది గుర్తించి ఆయన చేసినారు. అటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారి కుమార్తె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది. కాబట్టి మనకు సిద్ధంగా ఆమె ఉన్నారు. ఏ సమస్య వచ్చినా ఆమె దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆమె నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు చూస్తుంది కానీ ఎటువైపు చూడడం లేదు. ప్రతి ఒక్కరిని క్షేమంగా వారికి ఏమేమి కావాలో వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ మా ప్రాంతీయ పార్టీలాగా ఇక్కడ ఈ పుల్లయ్య చెప్పినాడు, ఈ గోవిందయ్య చెప్పినాడు, ఈ గోవిందమ్మ చెప్పింది అన్నట్టు ఏముండదు. డైరెక్ట్ మన సమస్యలు ఏమున్నా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు వారితో నెరవేర్చే ఇదిలో రాష్ట్రంలో చూస్తే షర్మిలమ్మ గారు ఉన్నారు. ఇక్కడ మీ ప్రతినిధిగా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. తర్వాత సెంట్రల్లో దేశమంతా బాగు కోసం రాహుల్ గాంధీ గారు పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి ఉన్నటువంటి మంచి పథకాలు 10 గ్యారంటీలు మన కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ పద్ధతిలో అవన్నీ నచ్చే వీళ్ళు కూడా వామపక్షాలు కూడా ఈ కూటమిలో పనిచేయడానికి రెడీగా ఉన్నారు. ఒక మంచి ఉద్దేశంతో కలిగిన పార్టీలన్నీ ఏకమైనాయి. కాబట్టి అందరూ ప్రజలంతా గుర్తించి ముఖ్యంగా మన బద్వేల్ నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి నన్ను ఆలోచన చేసి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. గత 2 టర్మ్లు మీరు చూసినారు, ఏమి అన్యాయం జరిగింది, ఏ రకంగా అయింది అనేది నేను మీడియా ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలిసిందే. దయవుంచి ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించి హస్తం గుర్తుకు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి గారు, తర్వాత మన డిసిసి ప్రెసిడెంట్ శ్రీరాములు గారు, తర్వాత అభ్యర్థిగా నేను మొత్తం నియోజకవర్గం అంతా పర్యటించబోతా ఉన్నాం. బస్సు యాత్రలాగా కావచ్చు, తర్వాత అక్కడక్కడ సెంటర్లలో ఉండి మాట్లాడడం కావచ్చు. ఈ రకంగా 4-5 తేదీలలో జరగబోతోంది. దాని యొక్క షెడ్యూల్ కూడా ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ అంతా ఇచ్చేస్తారు. కాబట్టి ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, ప్రతి ఒక్కరూ దాన్ని అటెండ్ అయ్యి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. దేశ లౌకిక ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేటువంటి పద్ధతుల్లో ఒక నియంత్రణతోనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు చూస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన సొంత రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ముస్లిం మైనార్టీలపైన, క్రిస్టియన్లపైన, దళితులపైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటి ఏం పట్టించుకోవడం లేదు. మరి ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు, వికసిత భారత్ అని చెప్పు, అయితే బేటీ పటావు ఇట్లాంటి రకరకాల పద్ధతుల్లో మాట చెప్తున్నాడు. కానీ ఏ ఒక్కటి కూడా ఈ రోజు జరిగినటువంటి దాఖలాలు లేవు.
మళ్ళీ నేను చేస్తా అంటున్నాడు. 400 సీట్లు వస్తాయని చెప్పి అంటా ఉన్నాడు. ఏ విధంగా వస్తాయో మరి ఆయనకి ఏం అట్లాంటి ఆలోచన మాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు వాస్తవంగా దేశం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాద గంటికలు మోగుతా ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పరిపాలన గతంలో చూసినప్పుడు ఇప్పటికి వ్యత్యాసం చూసినప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు పక్కన పెడుతూ ఈరోజు అనేక చట్టాలు చేసినటువంటి ఉపాధి హామీ చట్టం కానీ లేకుంటే అనేక చట్టాలు ఈరోజు అటవీ భూముల చట్టం కానీ సమాచార హక్కు చట్టం కానీ ఇట్లా అనేక చట్టాలు వచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అట్లాంటి పార్టీ ఈరోజు రావాలని చెప్పి మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో కూడా చెప్తా ఉన్నారు కూటమి ఒకవేళ ఇది ఈరోజు బీజేపీ లేకుంటే జనసేన తెలుగుదేశం పార్టీలను ఏకమై మేము జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నామని చెప్పి అంటారు. ఇదంతా పచ్చబద్ధం. అంటే బీజేపీ అంటేనే ఈరోజు మొత్తం కూడా నరేంద్ర మోడీకి అనుకూలమైన పద్ధతులు ఉంటారు తప్ప ఏ ఒక్కరు వ్యతిరేకం కాదు. ఇది పైకి మాత్రం నటించే కపట నాటకం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈరోజు నేను సంక్షేమ పథకాలు సంక్షేమ ఫలాలు ఇచ్చినాను కాబట్టి ఉచితాలు ఇచ్చినాను కాబట్టి ఓట్లు వేస్తానని చెప్పి అంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వాలు సాగనంపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క అభ్యర్థులు కూడా గెలిపించాలి.